మూసీ సుందరీకరణలో జరగబోతున్న కొలేటరల్ డ్యామేజ్ అంటే ప్రజల జీవితానికి నష్టం ఏదైతే జరుగుతుందో ఆ నష్టం చాలా చిన్నదిగా చూపిస్తూ తెలంగాణకు లక్షల కోట్ల సంపద రాబోతుంది అని చెప్పి ఏదైతే ప్రచారం చేస్తున్నారో ఆ ప్రచారం కేవలం లక్షల కోట్ల రూపాయలు దండుకోవడానికి చేస్తున్న ప్రచారమే అని చెప్పి ఆధారాలతో సహా మరి ఈరోజు నిరూపించే ప్రయత్నం ఇక్కడ విద్యార్థి సంఘాల ద్వారా జరుగుతున్నది. చాలా ఆనందంగా ఉన్నది. నిజానికి ఎప్పుడో విద్యార్థి సంఘాలు ఈ విధమైన రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాల్సి ఉండే. 6 గ్యారంటీల మీద కూడా విద్యార్థి సంఘాలు రౌండ్ టేబుల్ పెట్టాల్సి ఉండే. అదేవిధంగా 8,000 కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో 10,000 కోట్ల బకాయిలు వాటి మీద కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాల్సి ఉండే. 127 మంది విద్యార్థులు విగత జీవులుగా మారింది. నా బిడ్డలు చాలా గొప్పగా డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, ప్రొఫెసర్లు అవుతారు అని చెప్పి తల్లిదండ్రులు మనం ఈరోజు ఏ పేద ప్రజల ఇళ్ళైతే కూలిపోబోతున్నాయో ఆ కుటుంబాల నుంచి విద్యాలయాలకు వచ్చిన బిడ్డలు శవాల ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు దాని మీద కూడా మనం చేయాల్సి ఉండే. లేట్ అయినా పర్వాలేదు. ఈరోజు ఒక కీలకమైన సమస్యను మీరందరూ కూడా తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు, మరి అభినందనలు. మరి మనందరూ వెనక ఉండి నడిపిస్తున్న మరి పెద్దలు కేసీఆర్ గారు వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా.